ఏమైతే చేయబోతున్నాడు కుమారుడు, ఆయన యందు నేను ఏం చేయబోతున్నాను, మహిమపరచ. దాని తర్వాత ఏమొస్తుందమ్మా, నా నామమందు మీరు ఆమె తండ్రి కుమారుడు అంటే ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడైన యేసుక్రీస్తు. క్రిస్మస్ చూసాం కదా, కుమారుడు ఆయన ఎలా పుట్టాడు, ఎలా జన్మదినాలని. ఆయన నామం అనేది ఏమి నామం అంటే యెహోవా దేవుడు, యెహోవా దేవుడు. అబ్రహాం దేవుడు వర్ణిస్తాం కానీ ఆయనకని ఒక నామం ఉంది, ఆ నామమే యేసు క్రీస్తు. మనం ఏది ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు ఏమని లాస్ట్లో ముగిస్తాము, యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తున్నాను ఆమె, యేసువి నామములో జెబిక్కిరేన్ అన్నప్పుడు నామం అది ఏమిటి, ఒక బిడ్డకి నామకరణ అనేది, అలాగే పేరు అన్నమాట. ఇక్కడ తర్వాత వాక్యం చూస్తున్నాము, ఆయన నామమందు మనం ఏది అడిగినా అది ఎటువంటి కార్యమైనా నువ్వు ఆయనకి ఇష్టరాలుగా, ప్రియపరిచే బిడ్డగా, ప్రియురాలుగా కనిపిస్తే నీ జీవితమే ఆయనకు ప్రియంగా ఉంటే ఒక ఉత్తమమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ఒక యథార్థమైన జీవితం నీలో ఇమిడిపోతే నువ్వు ఏది అడుగుతావా, యేసయ్యా నీ నామంలో నేను అడుగుతున్నది నేను పొందుకుంటాను, నాకు ఇస్తావని నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నీ ఖచ్చితంగా ప్రభువు చేస్తాడు. కానీ నీ విశ్వాసము బలమైనదిగా ఉండాలా, నీ నమ్మకము బలమైనదిగా ఉండాలా, నీ కార్యాలు దేవుని పట్ల అత్యధికముగా కనపడాలా. అప్పుడే ఆయన నామమందు మనం ఏది అడుగుతామో అది పొందుకుంటాము. చాలా మంది అంటారు, అయ్యా నా తండ్రి పేరు, మా నాన్న పేరు పాపయ్య, ఆమె పాపయ్య పేర్లు నాకు ఇయ్యంటే రానే రాదు. ఎవరు తండ్రి పేర్లు వాళ్ళు అడిగినా, తల్లి పేరు అడిగినా, స్నేహితుల పేర్లు అడిగినా ఇవ్వరు. కానీ యేసుక్రీస్తు నామములో నువ్వు అడుగు చూడు, నీకెప్పుడు ప్రార్థన చేసుకుని నీ గదిలో నుంచి, నీ రూమ్లో నుంచి, నీ ఇంట్లో నుంచి, ఉద్యోగానికి వెళ్తున్నావా, స్కూల్కి వెళ్తున్నావా, కాలేజీకి వెళ్తున్నావా, ఏదైనా ఒక పని విషయంగా ఊరికి వెళ్తున్నావా, ఫంక్షన్కి వెళ్తున్నావా, వెళ్ళే ముందుగా నువ్వు ప్రార్థన చేసుకొని అలవాటు నీకు ఉండాలా. అది ఎవరైనా సరే, చిన్న వయస్సు నుంచి ఎల్కేజీ యూకేజీ ఎలా చదువుతున్నామో అలాగే దేవుని కార్యాలు మన క్రైస్తవ కుటుంబాలు అన్నప్పుడు పుట్టిన బిడ్డ కాడ నుంచి మనం తీసుకురావాలా. కడుపులో ఉప్పతయ్యనప్పుడే ప్రార్థన చేయాలా. అప్పుడు ఆ బిడ్డలు పెరుగుతున్నప్పుడు ఇతరులకి ఒక మాదిరికరంగా సాక్ష్యంగా ఉంటారు. చిన్ననాటి నుంచి మనం ఉగ్గు దినుసులు పోస్తున్నామో లేదో దేవుని వాక్యమైన ఉగ్గు పొయ్యాలా, క్రైస్తలా. అప్పుడు ఆ బిడ్డ నువ్వు ఆటోమేటిక్గా రెడీ అవుతున్నప్పుడు మీ ఇంట్లో క్యాలెండర్ అంటే వాక్యాన్ని చదివి ప్రార్థన చేసుకొని పోతాడు. హల్లెలూయా. ఏం చేసిపోతాడు, ఎవరింట్లో అంతా నా పిల్లలు వాక్యం చదవకుండా ప్రార్థన చేయకుండా బయట అడుగు పెడతారనే వాళ్ళు ఉంటారా? మా పిల్లలు ప్రార్థన చేసి వాక్యం చదువుతా పోతారండి. ఈ రోజుకి బయటికి పోవాలంటే మా పిల్లలు వాక్యాన్ని చూసి, క్యాలెండర్ చూసి, ఆ దినం డేట్లో ఆ దినం వాక్యం ఏందని చదివి ప్రార్థన చేసుకుందా బయటకు వస్తారు. అది షాపింగ్ అయినా సరే, ఉద్యోగం అయినా సరే, ఏ పని అయినా సరే, బయటికి రెడీ చేసి ఏ ఒక విషయానికి మేము బయటికి పోతున్నా అదొక అలవాటు క్రమము. బైబిల్ బైబిల్ ఒక అధ్యాయంలో ఒక స్టోరీ పెద్దదిగా ఉందంటే నేను చదవలేనంటారు కదా, మీరు చిన్న వాక్యమైనా చదవండి. ఈ రోజుకి మనం నేర్పించాలా. హల్లెలూయా. అలాగే ఇక్కడ చూస్తున్న మరొక విషయాన్ని అపోస్తలర్ ఎలిదిన సువిశేషం அப்போஸ்தலர் 2ஆம் அதிகாரம் 36வது வசனத்தை ஒருவர் நாம் வாசிக்க கேட்போம். அப்போஸ்தலர், ஆகையால் நீங்கள் சிலுவையில் அறைந்த இந்த இயேசுவையே தேவன் ஆண்டவரும் ప్రైజ్ ది లార్డ్. తెలుగులో చదువుదామా. మీరు సిలువ వేసిన ఈ యేసుని, హల్లెలూయా, మీరు చెప్తున్నాడు. ఎవరంట? మనకి కూడా చెప్తున్నాడు. మనం ప్రతి దినము ప్రభువుని సిలువ వేస్తున్నాము. మీరు అనొచ్చు, ఏంది పాస్టర్ అమ్మ ఇంత అన్యాయంగా చెప్తున్నావా, అక్రంగా చెప్తున్నావా? మేమే ఎక్కడ వేసాము, ఆయన ఎప్పుడో సిలువలో మరణించాడు, లేచాడు కనుక. అవునండి, మనం వేస్తూనే ఉన్నాం. అందుకే ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక చిన్న విషయాన్ని లోబడే స్వభావం లేదు, దేవుడిని నచ్చిన కార్యాలు నీలో లేదు,
ఒక సంఘం ఐక్యత అంటే నీకు లోబడే స్వభావం లేదంటే ఆయన సిలువ వేసినట్టే. ఎందుకంటే ஆத்மதேவன் ఇక్కడ మాట్లాడేది பேசுகிறவர்கள் நீங்கள் அல்ல பரிசுத்த ஆவியானவர் என்று சொல்கிறார். யாரு பேசுகிறவர்? நீங்கள் அல்ல என்று வார்த்தை சொல்கிறது. நான் சொல்லல, என்னுடைய கட்டுக்கதை கிடையாது, என்னுடைய ட்ரீம் கிடையாது. பரிசுத்த ஆவியானவர் வேதாகத்துல சொல்கிறதான வார்த்தை. பேசுகிறவர்கள் நீங்கள் அல்ல, பரிசுத்த ஆவியானவர் என்று சொல்லப்படுகிறது. பரிசுத்த ஆவியானவர் பேசும் பொழுது, அவர் கட்டளையிடும் பொழுது, வார்த்தையானது வெளிப்படும் போது நாம் ஏற்றுக்கொள்கிறோமா? அதன்படி நாம் நடக்கிறோமா? அதன் வழியில நாம் போகிறோமா என்று நாம் நிதானித்து யோசிக்க வேண்டும். அதை மீறி நம்ம வார்த்தை கேட்டும் கேட்காத மாதிரி அது தள்ளிட்டு நம் வாழ்க்கையில இஷ்டத்தை கேட்ட என் பிடிவாதம் தான் எனக்கு பெருசு, நான் என்ன தவறு செய்தேன், ஏன் என்னை மட்டும் குற்றப்படுத்தி பேசுகிறார்கள் என்று நீ நினைக்கும் போதெல்லாம் ஒவ்வொரு நாளும் கர்த்தரை நீ சிலுவையில் அறைந்து கொண்டே இருக்கிறாய். அல்லேலூயா. கீழ்ப்படிதல் மிக அவசியம் என்று கர்த்தர் நமக்கு கற்றுக் கொடுக்கிறார். இந்த இடத்துல சொல்கிறார், நீங்கள் సిలువలో అరైత இந்த యేసువై ఏమని చెప్తారు? ఏమని చెప్తుంది వాక్యము? మీరు సిలువ వేసే యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. దేవుడు క్రీస్తు అంటే ఎవరు? అంతకుముందు అన్నారు ఆ సిలువలో ఏక ముందర యేసు ప్రభు లోకంలో మంచి కార్యాలు చేస్తారు, మంచి అంతా పొందుకున్నారు, మేలైతే పొందుకున్నారు, అవసరతలు అయితే తీర్చుకున్నారు. కానీ యేసయ్యను నిందించారండి. ఈరోజు అలాగే మా బ్రతుకులు. నిజమైన సేవకులకి ఎప్పుడు నిందలు, అవమానాలు, పోరాటాలు ఉంటాయి. డబ్బు కోసం, పట్టుకుట్టు కోసం సేవకు వచ్చిన వాళ్ళకి ఏమి రాదండి. జీతాల కోసం సేవ చేసే వాళ్ళకి ఏ నిందలు రావు. వాళ్ళకి కార్లు ఉంటాయి, ఇల్లులు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్ని ఐశ్వర్యాలు పొంగొస్తాయి. దేవుడి కొరకు పిలిచిన పిలుపులో వచ్చే వాళ్ళకే దేవుడు లాంటి నిందలు, అవమానాలు వస్తాయి. అర్థమవుతుందా? అర్థమవుతున్నది అనే వాళ్ళు అల్లిలే చెప్తామా? అర్థమవుతే చెప్తా, లేదంటే టాపిక్ వద్దని వేరే తీసుకోదు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకు? మనుషులని రక్షించరు. అందుకే ఆయన అంటాడు లోక రక్షకుడు. ఆయన పేరు உலக ரட்சகர் உங்களுக்காய் பிறந்திருக்கிறார். దావీదు పట్టణத்தில் என்று వార్త ఉరైக்கிறது. అయితే ఆయన వచ్చి ఎన్నో అద్భుతాలు, మేలులు చూసిన ప్రజలు ఏం చెప్తున్నారు? ఆయనని పిలాతు అడుగుతుండు, అయ్యా ఆయన చూస్తే చాలా దీనంగా, చాలా మంచిగా, ఆయన ఏ నేరము కనిపించలేదు పాపం అని పిలాతు రాజు అడుగుతున్నాడు. ఎవరు? ఒక జడ్జి అడుగుతున్నాడు. అయితే జనాలు అంటారు, ఏ నేరము ఆయన మీద మోపారు, ఏ తప్పు చేశాడు చెప్పండి అంటే, అదంతా మాకు అవసరం లే. ఏంటండి? అవన్నీ మేము చెప్పము, మాకు అవసరం లేదు. మాకు ఒకే విషయం కావాలా, ఏంటంటే ఆయన సిలువలో వేయాల్సిందే. ఏంటండి? ఏ తప్పు చేశాడో చెప్పండి, ఒక్క కార్యం చూపించండి, ఒక్క నేరము కనిపించలా. అయితే ఆయన సిలువలో ఎయ్యి ఇంకా మరొక మాటే లేదండి. ఈరోజు నిజమైన సేవకులకి ఇలాంటివేనండి నిందలు. నువ్వు ఎంత బాగా ప్రార్థన చేసి ఎన్ని మేలులుగా వాళ్ళు పొందుకున్నా వెనక వైపు ఎన్ని వస్తాయి ఆ ప్రభువే ఎరుగును. అయితే ఇక్కడ చెప్తున్న వాక్యం ఏంటంటే, మీరు సిలువ వేసిన ఈ యేసే ప్రభువు అని చదవమ్మా, దేవుడని ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలనని చెప్పాను. ఇది ఎవరు చెప్తున్నారు? అపోస్తలుడైన శిష్యువుల ఒకడు, ప్రధాన శిష్యువైన పేతురు. ఈయన నిజమైన సత్య స్వరూపి. ఈయన మరణించి లేచి వెళ్ళిపోయాడు. ఈయన గురించి మేము ప్రకటిస్తున్నాము.
ఈయన గురించి మేమేం చేస్తున్నాము? సువార్త ప్రకటిస్తున్నాము. ఈయన నామమందు మీరు ఏది అడిగినా మీరు అది పొందుకుంటారు. నీకు మంచి కార్యాలు ప్రభు జరిగించాలనా ఆయన నామమందు ప్రార్థన చేయి. పిశాసి కట్లు కూడా వెళ్ళిపోతాయండి, దెయ్యపు కట్లైన వెళ్ళిపోతాయండి, పిల్లి శూన్యపు కట్లైన, మంత్రమైన తంత్రమైన ఎటువంటి చేతబడి కట్లైనా ఆయన నామం చెప్పగానే గడగడ ఉనికిపోతాయండి. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటుంది, అలాగే 37 వచ్చింది చూడండి. వారు ఈ మాట విని ఏం చేశారంట? వారందరూ కూడి ఉన్న వారందరూ ఏం చేశారు? దాదాపు ఎంతమంది ఉంటారు? కింద లిస్ట్ వస్తుంది ఎంతమంది అని. ఈరోజు మన దగ్గర కూర్చున్న వాళ్ళు 20 మంది ఉన్నారో లేదు, బాగా 50 మంది 60 మంది కూడుకునే వాళ్ళు. ఆమేన్. ఏంటంటే అపవాదుడు ఏం చేశాడు? నూతన సంవత్సరంలో వెళ్తున్నప్పుడు ఒక గొప్ప ఆశీర్వాదం దేవుడు ఇస్తున్నాడు అనేది తెలుసుకొని మన మనసులను ఏం చేసేది? దేవునికి దూరంగా దిశ మార్చింది. అది కుయుక్తి కలిగినది. దాన్ని జయించాలంటే నీలో ప్రార్థన పవర్ఫుల్ లేదు. నీకు దేవుడికి అటాచ్మెంట్ ఉంటే నువ్వు దాన్ని కుయుక్తిని కనుగొనగలవు. ఆ కుయుక్తి కలిగిన ఆ అపవాదిని జయించాలంటే నీకు అనుదిన ప్రార్థన లేక ఈరోజు అంతమంది లేరు. హల్లెలూయా. చివరపు వారము ఎలా మిస్ చేస్తావు? ఒక్క వారము నేను రాలేకపోతే నాకు ఎట్టని తెలుసు అంటే ప్రాణము, అది ఆరోగ్యం బాగాలేకే. ఇంకా వేరొక సాకు పోకలు పెట్టుకొని ఇంట్లో ఉండాలంటే నా చిన్ననాటి నుంచే నాకు అది ఆదివారం అప్పుడు ఇంట్లో ఉండే అలవాటే. సాకు పెట్టుకొని తలనొప్పని ఇంకేదో నొప్పని ఇంట్లో ఎంత జ్వరమో సల్లైన వస్తా. కానీ మొన్న దినంలో ఆదివారం రోజు హాస్పిటల్కి పోయే స్థితి వచ్చింది. ఆ ఒక్కరోజు నేను హాస్పిటల్లో డాక్టర్ కాడ పొలముతున్నా. சார் எனக்கு சபை இருக்கு, சர்ச் இருக்கு, நான் போக முடியல, எனக்கு பயங்கரமான பெயின், కుళ్ళురు జ్వరం. ఆయన నన్ను చూసి ఆయనకు మాట్లాడుతుంటే నేను ఆయన ఏం అడుగుతున్నాడు చెప్పాను. నాకే తెలియకుండా వలరుతున్నా. అంటే నేను సంఘాన్ని పోలా, నేను ఆరాధించాలా అని ఏడుస్తున్నా. అంటే కళ్ళల్లో నీళ్ళు కారుతున్నాయి. ఆయన ఫస్ట్ இல்லம்மா நீங்க படுத்துக்குங்க, உங்களுக்கு வந்து ఇంజెక్షన్ எல்லாம் பண்ணணும், நீங்க అబ్జర్వేషన్లో కొంచెం నేరం இருங்க అని. ఎందుకు చెప్తున్నా అంటే ఈరోజు విశ్రాంతి దినం అంటే మనకు ఒక పండుగ దినము, అది ప్రతిష్ట దినము, అది ఆశీర్వాదపడిన దినము. నువ్వు ఎన్ని మందిరాలు తిరిగి వచ్చినా నిన్ను ఎక్కడ మందలో చేర్చాడో ఆ మందలో పోతేదా నీకు ఆశీర్వాదం. ఏడకంటే ఆడికి వెళితే రాదండి. ఎక్కడికంటే అక్కడ పోతే రాదు. నిన్ను దేవుడు ఎక్కడ తాకాడు, నీకెక్కడ మారు మనసు ఇచ్చాడు, నిన్నెక్కడ పిలుచుకున్నాడు, నువ్వు పోయిన స్థలంలో నుంచి నిన్నెక్కడ ఆశీర్వదించాడు, నీ కుటుంబాన్ని కాపాడు, అది ఎన్నటికీ మర్చిపోకూడదు. నీ మరణ గడియ వచ్చు అంతవరకు, నువ్వు నీ కంఠంలో శ్వాస ఆగు అంతవరకు కూడా నువ్వు దేవుడి మందిరాన్ని విడవకూడదు. హల్లెలూయా. అందుకే ఇక్కడ అంటున్నారు, ఇక్కడ పేతురు గారు చెప్తుంటే వారు హృదయాలు ఏమైనాయి అంట? నొచ్చుకొని. అంటే బాధ. మంచి చెప్తే నచ్చదండి ఎవరికి. ఎందుకు ఇది చేసావు, ఎందుకు ఇలాగ జరిగిందంటే నచ్చదు. అందుకే ఇక్కడ వాక్యం ఏమంటుంది, 20-37 అంటున్నారు. తెలుగు బైబిల్ ఉన్నవారు స్పష్టంగా టిక్ చేసుకోండి, వీలు పడితే డైరీలో రాసుకోండి, ఒక బుక్ పెట్టుకొని ఇంటికి పోయినాక మరలా చదవండి. అప్పుడే ఆ వాక్యం మీ హృదయంలో నాటబడుతుంది. మేమంతా ఊరుక కాదండి, 30 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? ఈరోజు సంవత్సరం అవుతుందో, 2 సంవత్సరాలు అవుతుందో, 3 సంవత్సరాలు అవుతుందో మందిరానికి వస్తే మారు నేను కూడా పాస్టర్ని లేస్తున్నారు. నేను సేవకుడు. అనుభవం ఉండాలా, వయసు ఉండాలా. ఆ అనుభవంలో కష్టాలెన్ని, బాధలెన్ని, దేవుని కొరకు జీవించేప్పుడు ఎన్ని సమస్యలు వస్తాయో అనుభవించాలకు తెలుస్తుందండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ అపోస్తలులు రాసిన గ్రంథంలో వాక్యంలో సువార్తలో ఇక్కడ 2వ అధ్యాయము 37వ వచనంలో అంటున్నారు, వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని ఏమన్నా సహోదరులారా మేమేమి చేద్దామని పేతురుని అడగగా, అపోస్తలులను అడుగగా. ఆమేన్. అవునమ్మా. అపోస్తలులైన పేతురుని అక్కడ కూడిన
పక్కన అపోస్తలులు అందరూ ఉన్నప్పుడు అక్కడున్న ప్రజలు మీరు చెప్పే వాక్యము మా హృదయం ఏమైపోతుంది, బాధ కలుగుతుంది. మేము మా పితరులు మా తాతల కాలం నుంచి మేము క్రైస్తవులమే, మేమెవరమే క్రైస్తవులమే, క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వారమే, మందిరాలకు వెళుతున్నాము. కానీ ఇప్పుడు మీరు చెప్పిన వాక్యము ఎప్పుడు మాకు వినలేదు అని ఆ వాక్యాన్ని స్వీకరించేనా వద్దా అని వాళ్ళు హృదయం ఒప్పుకోక నొచ్చుకుంటున్నారంట. అది ఇక్కడ వాక్యము. అక్కడున్న ప్రజలు మనలాంటి వాళ్ళే. అయితే అక్కడ నొచ్చుకొని మేమేమి చేద్దామని వాడు అడిగినప్పుడు పేతురు అంటున్నాడు 38వ వచనంలో, పేతురు మీరు మారు మనసు పొంది ఏందంట పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు హల్లెలూయా ఏమి నామమంట, ఏం పొందాలంట, ఏమి నామములో ముందు ఏమన్నాడు, నా నామందు మీరు ఏది అడుగుదురో అది మీరు పొందుకొనెదరు. ఏ నామத்தினால் எதை கேட்பீர்களோ அதை நீங்கள் பெற்றுக்கொள்வீர்கள். ఇక్కడ అంటున్నాడు వాళ్ళందరికీ బోధిస్తూ ఉన్నప్పుడు మీరు సిలువ వేసిన యేసే ప్రభు అని క్రీస్తు అని రూఢిగా నమ్మండి అన్నాడు ఆ ప్రజలకి. వాళ్ళు అంటున్నాడు యెహోవా దేవుడు ఆది పితలైన అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు కదా, 6 లక్షల మంది ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన దేవుడు కదా, ఇప్పుడే అందండి ఒక మానవుడిగా వచ్చినాడు దేవుడు అని మీరు చెప్తున్నారు, మేము ఎలా స్వీకరించేము అని వాళ్ళ హృదయాలు ఏం చేశారు, నొచ్చుకున్నా సరే ఆ వాక్యము వాళ్ళు మనోనేత్రాలు తీర్చిందండి. ఏం నేత్రాలు? మనిషికి మీరు అనుకోవచ్చు మనిషి శరీరముకి పై రూపానికి నేత్రాలు 2 అని కాదు, ప్రభు మనకు కలుగు చేసిన 4 మనోనేత్రాలు అనే 2 ఉన్నాయి. ఎప్పుడైతే నువ్వు వాక్య మాటలకి నువ్వు లోబడి దేవుడి కట్టలను అనుసరించి నడుస్తావో, నువ్వు ప్రార్థన చేసుకుని నీ పాపాలు ఒప్పుకొని నిన్ను నువ్వు మరచి కన్నీరు కార్చి ఎప్పుడు ప్రార్థన చేయడం మొదలు పెడతావో, దేవుడితో నువ్వు ఎప్పుడు మలినం అవుతావో నీకు ఆ మనోనేత్రాలు తెరవబడతాయి. హల్లెలూయా. అప్పుడే నీకు వాక్యము అర్థమవుతుందండి. రైసలా. అందుకే ఇక్కడ అంటున్నాడు పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును. ఏ నామంలో మీరు బాప్తిసం తీస్తే పరిశుద్ధాత్మ పొందుతారు? బాప్తిసం తీసామంటే కాదు, మారు మనసు పాప క్షమాపణ నిమిత్తంగా మనం బాప్తిసం తీయాల. అది కాకుండా వాళ్ళు చెప్పిండ్రు నేను తీసుకున్నాను, నేను మారలేదు, నేను లోకల్లో పడిపోయానంటే అది బాప్తిసమే కాదండి. పాపాన్ని ఒప్పుకోవాలా. ఇక మొదలుగా ప్రభువా యేసయ్యా నేను నీ కొరకు జీవిస్తాను. మేమంతా బాప్తిసాలు తీసుకున్నప్పుడు అట్ట ఇట్ట ఓరకు కాదు, ఆషామాషాకు కాదు, ఉపవాసాలు 3 దినాలు ఉపవాసాలు, బాప్తిస్తాను ముందు ఉపవాసాలు, కోచింగ్లు ఇస్తారు, టీచింగ్లు ఇస్తారు, స్ట్రిక్ట్గా పెడతారు, అన్ని నేర్పిస్తారు, మోకాళ్ళ పైన ఉంచుతారు. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది మోకాళ్ళ మీద ఉంటున్నారు ప్రార్థనలో? మోకాళ్ళ నా వల్ల కుదరదండు. ఎంతసేపైనా ఊరు కథలు, ఆ కథలు, ఈ కథలు, మన కుటుంబం వారు వీళ్ళట్ట వాళ్ళట్ట అని ఎవరానికైతే కూర్చొని నడుములు నెప్పులు పుట్టిన మెసలని కూర్చొని వ్యవహారాలు చేస్తారు, కానీ ప్రార్థనకు మాత్రం సమయాన్ని ఇవ్వరండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నది వాక్యము యేసుక్రీస్తు నామమున. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే. ఇప్పుడు మనలో వ్యాపించి మనల్ని నడిపిస్తుంది ఎవరు? పరిశుద్ధాత్ముడు. ప్రైస్తలా. మీరు బాగా ఇది తెలివిగా నేర్చుకోవాలా. ఒకవేళ మీరు ఇంకెక్కడైనా ఎవరైనా మీ దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి వాక్యాన్ని తారుమారు చేసినప్పుడు మీరు వచ్చి తెలివిగా ఉండాలా. ఏం చేయాలా? తెలివిగా ఉండాలి. ఈ కాలంలో ఇప్పుడు మాతో ఉన్నది ఎవరంటే పరిశుద్ధాత్ముడి సహాయము, ఆయన నడిపింపు. మనిషి కుమారుడుగా పుట్టాడు, మరణించాడు, పునరుద్ధరణ లేచాడు, ఈరోజు పరలోకంలో ఉన్నాడు. కానీ మాకు పంపించిన కార్యం ఏంటంటే మాతో ఉన్నది ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి.
హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటది, వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందిడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును పొందుదురు. బాప్తిసం తీసినాక నువ్వు స్టెప్ అనగా కరెక్ట్ గా దేవుడిలో నువ్వు జీవించాలంటే నీకు బ్యాలెన్స్ అయిన ఒక ఆధారమైన కార్యం ఏంటంటే పరిశుద్ధాత్మ బ్యాలెన్స్ చేస్తుంది. ఇప్పుడు బండికి బ్రేక్ లేదంటే ఏమవుద్ది? పోయి సర్రని వాడు 100లో కూడా పెట్టుకొని పోతాడు అనుకో, ఆ 100 పెట్టుకొని పోయినప్పుడు ఏదైనా ట్రాఫిక్ ఎవరైనా మనుషులు క్రాష్ చేసేప్పుడు బ్రేక్ వేయాలంటే ఏదో ఒకటి మోదేసి యాక్సిడెంట్. అలాగే యవన వయసు పిల్లల కొడుకు ఏం చేస్తారు? బ్రేక్ లేని వాళ్ళకి మనం చెప్పే విధానంగా చెప్పాలా. సూటిగా చెప్తే ఎవరు తీసుకోలేరండి. యవనస్తులు మాత్రం చెప్తున్నా, వాళ్ళకి ఏ విధంగా పోయి చెప్పాలనేది ఫస్ట్ చెప్పే వాళ్ళు, అడ్వైస్ చేసే వాళ్ళు మనం ప్లాన్ చేయాలా. హల్లెలూయా. అలాగే ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ఆధ్యాత్మిక జీవితము దేవుడి బిడ్డలుగా ఆత్మీయులుగా విశ్వాసులుగా ఉన్న మనకి పరిశుద్ధ ఆత్మ అనేది ఒక బండికి బ్రేక్ ఎట్టో, పరిశుద్ధాత్మ అనేది మనల్ని బ్రేక్ లాగా ఎప్పుడు ఎక్కడ బ్యాలెన్స్ చేయాలో, ఎట్ట నడవాలో, ఎట్ట పోవాలో, ఏమి మాట్లాడాలో, ఏమి చెయ్యాలనేది మనకు ఉండి మనలో ఉండి నడిపిస్తాడండి. హల్లెలూయా. చాలా మంది సంఘంలో వాక్యం పోతూ ఉంటుంది, మీరు అన్ని సంఘాలలో పోండి సైలెంట్ అంటారా లేదా? అటెన్షన్ అన్నట్టుగా మన సంఘంలో ఈ రిపీట్ వస్తుంటాయి. మాకు ఏమొస్తాయి? రిపీట్ వస్తుంటాయి. అంటే అప్పుడు పరిశుద్ధాత్మని యొక్క కార్యాలు అనుభవించలేదని. చాలా సంఘాలలో అందరికి ఉందమ్మా, ఎవరమ్మా ఈ రోజుల్లో పొందుకుంటున్నారు అని మీరు అడగచ్చు. వాళ్ళకన్నా మనం ఏం చేయాలా? క్రమపు పద్ధతులు మనం ఏం చేయాలా? పాటించి నేర్చుకోవాలా. మన తర్వాత వచ్చేవాళ్ళు మనల్ని చూసి మారాలా. అవునా కాదండి? ఇప్పుడు మీరు క్లాస్కి పోతున్నారు, ఇదిగో అనిష ఉంది, అక్కడ పిల్లలు 2 ఉన్నారు, రక్షణ వీళ్ళందరూ ఉన్నారు, మీరు స్కూల్లో పోతారు. అవునా కదా? మీ టీచర్ ఒకటి గద్దించి ఎవరికైనా చెప్తే ఏం చెప్తారు? మిగతా పిల్లలు లేసి గొడవ పెట్టుకుంటారా? అనుషాని ఎందుకన్నావు, అనుష ఏం తప్పు చేస్తాను గొడవ పెట్టుకుంటారా? అనుషాని అడిగినా అనుష వరకే బదులు. సైలెంట్గా ఉండాలి, నువ్వు చెప్పిందిదా వినాలా. లోకంలో ఉండే అధికారులకు అట్టు ఉండరంటే ఈరోజు సేవకులంటే విలువే లేదు. దేని కారణమో నాకు అర్థం కాల. అంటే వాక్యాన్ని హృదయంలో ఉంటే ఆ భయం ఆటోమేటిక్గా వస్తుందండి. అవునా కాదా? నేను ఎన్ని చర్చిలకు పోయినా భయము భక్తి నా హృదయంలో లేదంటే, భయము లేదంటే సంఘంలో ఎవరికి భయపడను. పెద్ద చిన్న అనే వాళ్ళకి భయపడాలా. హల్లెలూయా. నేను ఒకరోజు ఒక సంఘానికి వెళ్ళానండి. ఒక సంఘానికి వెళితే ఆశ్చర్యం కలిగింది నాకు. ఒక ఉదాహరణకు చెప్తున్నా. ఆ పాస్టర్ అయిని నిజంగా చెప్తున్నా అండి, వివాహమైన కొత్తలు కూర్చోబెడతారు కదా, మేము అట్ట కోరలేదండి. అట్ట కోరినా మీరు అలాగ మమ్మల్ని చేసినా నేనైతే నిలబడిన అసలు పాస్టర్ అయ్యి పక్కలో కూర్చోవటానికి. ఎందుకంటే వాళ్ళు వచ్చేసి వివాహమైన కొత్త దంపతుల్లా కూర్చుంటే వాళ్ళు ఏం చెప్తే అట్ట వణుకుతున్నారు. నేను అలా పక్కన కూర్చొని చూస్తూ ఉంటా, ఏం తప్ప ఇదేంది వింతగా జరుగుతుంది అని. వాళ్ళు ఎంత వయసులో పెద్దోళ్ళైనా మాకు మీరు చెయ్యండి అని కాదు, కింద కూర్చుంటుంది. ఒక ఆమె అయితే 70-65 వయసు ఉంటుంది, నన్ను బాగా ప్రేమిస్తుంది. వెళితే ఆమె చాలా ప్రేమిస్తాం. మా పాస్టమ్మ గారు మా కొరకు ప్రార్థన చేయమ్మ, ఒక తల్లిలాగా ప్రేమిస్తుంది. ఆమె ఎదురుగా వచ్చి టపాల కింద కూర్చోలే, నా మనసు అలాగే ఒకలాగా అయిపోయింది. మా అమ్మ ఏంది మా కింద కూర్చోలే, మళ్ళీ మా చేర ఒకటి మా పాస్టర్ అయ్యండ, మా పాస్టర్ ఉంది, వాళ్ళు ఎదురు నేను కూర్చోను. నేను వచ్చి మేమేమో మా కిరీటాలు పెట్టుకోమని కాదు, ఒక భక్తి అనేది ఎలా బయలుపరిచేది అనేది, ఒక భయం అనేది ఎలా బయలుపరిచేది, కనిపించే మనలో ఒక ఐక్యత ఉండాలా. ఒక 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 స్టెప్ మనకు అంత పైన ఇచ్చినప్పుడు దేవుడు మనం వాళ్ళని చూసి గౌరవించాలి. ఇప్పుడు ఈశ్వరయ్య ఉన్నాడు, ఆమె గారు ఉన్నారు పెద్దోళ్ళు, వాళ్ళ కాదు నేను అనాగరికంగా మాట్లాడాను. మా వయసు ఉండే వాళ్ళకి ఒక మాట, వాళ్ళకి ఒక మర్యాద నేనే ఇయ్యాలా. నాకు కూడా దేవుడు నేర్పిస్తాడు. నాకు చిన్నాళ్ళకి నేను చెప్తాను, నాకు ఈక్వల్ గుండెలతో బాగా మాట్లాడతాను, నాకు పెద్దల దగ్గర ఒక మర్యాదతో మాట్లాడతాను.
హల్లెలూయా. ఇలాంటి మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. నేర్చుకుంటే నువ్వు ఎక్కడ పోయినా ఆశీర్వాదంగా ఉంటావు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పోయినా చాలా మంది తల్లిదండ్రులే మర్యాద, నీకు నేనేంది మర్యాద ఇచ్చేది, నన్ను అలా చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? మా అమ్మ నాన్నకే నేను మర్యాద ఇను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న వాక్యం ఏంటంటే, వారు బాప్తిసం పొందుకున్న తర్వాత వారు ఏం జరిగిందంటే పరిశుద్ధ ఆత్మ అనే అనుభవాన్ని పొందుకున్నారంట. దేని పేరున బాప్తిసం తీసుకున్నారు? కానీ ఆ నామాన్ని వదిలేసి ఇప్పుడు మామూలుగా చెప్తే, నేను ఉన్నాను కదా, పాపయ్య కూతురు, డేవిడ్ రాజు భార్య, మా రాజ్ కిరణ్ తల్లి అని 3 విధాలకు పిలుస్తారా? పాపయ్య కూతురు, డేవిడ్ రాజు భార్య, రాజ్ కిరణ్ తల్లి అని 3 విషయాలకు పిలుస్తారు. నాకని ఒక పేరు ఉంది కదండి, రజనీ. ఇప్పుడు ఒక బిరుదు వచ్చింది, పాస్టరమ్మ, రజనీ పాస్టరమ్మ, రజనీ లిల్లీ పాస్టరమ్మ అని అనేక స్థలాలలో అంటున్నారు. అలాగే దేవునికి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 కలపకుండా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి. ప్రైజ్ ది లార్డ్. లెంత్గా ఎందుకు, షార్ట్గా రా. ఏంది పెద్దగా ఎందుకు, లాగిచ్చి పొడవుగా ఎందుకు? ఇప్పుడు చెయ్యి ఎన్ని పనులైనా చేస్తుంది, లాస్ట్కి ఎక్కడికి వస్తుంది? ఈ చెయ్యి ఇట్ట రావాలి కదా, ఒక పూటకి 3 పూటలు తినప్పుడు ఒక పూటకైనా ఇట్ట రావాలా. మనం ఎన్ని దిక్కులు తిరిగినా మళ్ళీ ఎక్కడ పోవాలా? గూట్లేకనే మన గృహానికే చేరాలా. అలాగే ఆయనకి ఎన్ని బిరుదులున్నా ఆయనకని ఒక నామం, ఘనమైన నామం, యేసుక్రీస్తు నామంలో వెళ్ళంటే వెళ్ళిపోద్ది పిశాసి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ జరుగుతుంది, ఆయన నామమందు బాప్తిసం పొందుకున్నారు. వెంటనే వాళ్ళకి ఏమై ఉన్నది? పరిశుద్ధాత్మ. ఆ తర్వాత కింద 29వ వచనం చదివి చూద్దాము. 39. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు వారితో ఈ వాక్యము, పరిశుద్ధాత్మ పొందుకోవాలా, యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుకోవాలా, పాప క్షమాపణ నిమిత్తంగా మారు మనసు పొంది, ఏం పొంది? పాప క్షమాపణ. నేను పాపిని అని నిన్ను నువ్వు గ్రహించి ఆ పాపంలోంచి బయటకు వస్తా ప్రభువా, నీ బిడ్డగా నన్ను స్వీకరించు, నువ్వు నా సొంత రక్షకుడు, నా జీవితానికి రాని నువ్వు మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకుంటావు. అది ఏమి నామము? పరిశుద్ధ ఆత్మ దేవుని యేసుక్రీస్తు నామము. ఆ తర్వాత ఏమంటాడు? ఈ వాగ్దానములో మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందునని వారితో. నీ యొద్దకు వచ్చే వారందరికీ నువ్వు చెప్పాలా. నీ బాధ్యత ఏంది? నీ దూరస్తులు, నీ పిల్లలు, నీ బంధువులు, నీకు రక్త సంబంధాలు, నీకు అక్కడ పక్కన వారు, నీ ఫ్రెండ్షిప్లకి చెప్పాలా. ఇదిదా నిజమైన సత్యమని నేను చెప్పిలా, ఈ వాక్యం చెప్తుంది ఇక్కడ. హల్లెలూయా. ఎవరు చెప్పలా? నా సొంత మాటలు కాదు, ఇది వాక్యం అండి. ఆ పైన 39-40 చదువుదా. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి 41 ఆ దినమందు ఇంచుమించు ఎంతమంది అంట? ఏ నామమున? ఒకే ఒక్క மெசேஜ்க்கு புரியுதா? உனக்கு புரியுதா? ஒரே ஒரு மெசேஜ்க்கு அந்த இடத்துல கூடி இருந்த ஒரு ஆயிரக்கணக்கான மக்கள், லட்சக்கணக்கான கூட வச்சிடலாம். ஆனா அந்த வார்த்தை புறப்பட்டு வரும்போது கர்த்தர் பேச பேச ஆவியான அவருக்குள்ள இருந்து யாரு அந்த ஊழியக்கார நிமித்தமா பேசும்போது கேட்ட அனைவர்களும் உள்ளம் குத்தப்பட்டதா இருந்தாலும் நாங்கள் என்ன செய்யட்டும்? நீங்க இயேசு கிறிஸ்து என்ற நாமத்திலே ஞானஸ்தானம் பெற வேண்டும், பாவ மன்னிப்பு கேட்டு நிச்சயத்தை பெற வேண்டும். அதன் பிறகு பரிசுத்த ஆவியானவர் உங்களிடத்தில் வருவார். அதன் பிறகு இந்த இடத்துல என்ன சொல்கிறார்? అక్కడ ప్రసంగించినప్పుడు 3000 பேர்
ఒక వాక్యం చెప్తే 3 అవర్లు అండి అప్పటికంతా. ఈ రోజుకి 1 గంట సేపు 2 గంటల సేపు వాక్యాలు చెప్పే వాళ్ళు ఉన్నారు. మన సంఘంలో అరగంట మించితే అప్పో నన్ను చూసినట్టే ఉంటుంది ఎట్ట అంటారు. ఎట్ట అంటారు చెప్పాలా? నన్ను చూసినట్టే ఉంటుంది ఎట్టమో ఎట్ట అంటారు. ఎక్కడ పడిపోతారో అల్లేలి అంటా నేను. ఏమంటాను? ఆ శబ్దానికి వాళ్ళు వెయ్యాలని అరగంట పైన కూర్చోలేరు మనోళ్ళు. అదేమంటే నాకు ఇక్కడ నొప్పి ఏసై తీసేయడా ఆ విశ్వాసంతో నువ్వు కూర్చోవచ్చి. బలహీనుడుగా వచ్చిన నువ్వు బలవంతుడిగా తిరిగిపోవాలా? ఏం చేయబడాలా? ఏసయ్య దగ్గరికి వచ్చిన వాళ్ళంతా బలవంతులుగా మారాలండి. ఒక నూతనమైన కృపను పొందుకోవాలండి. ఒక నూతనమైన సమాధానం పొందుకోవాలండి. వెళ్ళేటప్పుడు ఆశీర్వాదాలతో పోవాలండి. హల్లెలూయా. నేను ఎప్పుడు ఏసైకాడ అడిగేది అదే. నేను వెళ్తున్నాను ప్రభా ఒట్టిదానిగా నేను తిరిగి వచ్చుతున్నప్పుడు గొప్ప ఆశీర్వాదంతో దీవెంతో రావాలా. హల్లెలూయా. உம்மை நம்பி வந்தே நான் வெட்கப்படல, உந்தயவென்னை கைவிடல. உம்மை நம்பி வந்தே நான் வெட்கப்படல, உந்தயவென்னை கைவிடல. வெறும் கையாய் நான் கடந்து வந்தே, இரு பரிவாரங்கள் எனக்கு தந்தே. வெறும் கையாய் நான் கடந்து வந்தே, இரு பரிவாரங்கள் எனக்கு தந்தே. எல்லாக்கே உம்மை துதிப்பேன், உம்மை துதிப்பேன். உம்மை நம்பி வந்தே நான் வெட்கப்படல, உந்தயவென்னை கைவிடல. உம்மை நம்பி வந்தே நான் வெட்கப்படல, உந்தயவென்னை கைவிடல. ఇరు పరివారంగా తందారా. యారికి ఇది? యాకోబు తన ఇంటి దగ్గర నుంచి తన మామ ఇంటికి పోతున్నాడు. ఎట్టబోయాడు? ఒట్టి కర్ర పట్టుకొని పోయాడు. 4 రొట్లు, అంత తిత్తులో నీళ్ళు. ఒరే బాబు, నీ అన్న ఆశీర్వాదం దూసుకున్నావు, నువ్వు కనిపిస్తే చంపేసిన వెళ్ళు పారిపోరా. తల్లిదండ్రులు ఇద్దరు చెప్పారు. పోతున్నాడు నీళ్ళు అయిపోయినాయి, రొట్టె అయిపోయింది. ఆ కాలంలో మనలాగా ఊరు బియ్యంతో అన్నం తిన్నోళ్ళు కాదు. ఏం చేశారు? గోధుమ గింజలతో దంచి బలమైన ఆహారం రొట్టెలు వాళ్ళు. అదే వరకు ఆహారం అండి ఆ కాలంలో. తరువాత కాలంలో మారిపోయింది. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒట్టి చేతితో పోయాడు. అక్కడి నుంచి మళ్ళీ మామ దగ్గర నుంచి వస్తున్నప్పుడు అనేక గొప్ప సైన్యంతో వచ్చాడండి. అలాగే మందిరానికి వస్తున్న నువ్వు బలహీనతతో వచ్చిన, వేదనతో దుఃఖంతో వచ్చిన, ఏదైనా సమస్యలతో నువ్వు వచ్చినా అవన్నీ యేసయ్యని పెట్టి గొప్ప దీవెనతో మనం వెళ్ళాలా. హల్లెలూయా. అందుకే మరొక వాక్యము, అదే అపోస్తలులు రాసిన వాక్యంలో 5వ అధ్యాయం 15వ వచనం చూద్దాము. 5:15. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను ఎక్కడ తీసుకొచ్చారంట? జనులు రోగులని వీధులలోకి తీసుకొచ్చారంట. వారిలో క్రైస్తవులా హల్లెలూయా. ఈ పేతురు గారిని మరొక దిక్కన బుక్ చేశారండి. మీకు అర్థం ఎలా చెప్తున్నా. ఎక్కడికి? మరొక పట్టణంలోకి వాక్య పరిచర్యకి పిలిచారు. పిలిచిన వెంటనే ఈ కాలంలో బ్యానర్లు, పాంప్లెట్లు, పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్ కూడా ఇచ్చేస్తారు. టీవీలకి, యూట్యూబ్లకి ఇచ్చేస్తారు. ఇస్తున్నారా లేదండి? మన సంఘం వాళ్ళు చూస్తారో లేదో, స్టేటస్లు పెడతారో లేదో, బయట వాళ్ళు పెడతారు. ఇల్లు వాళ్ళు ఉద్ధరిస్తుంటారు మనోళ్ళు. మన సంఘపు యూట్యూబ్ని, కింగ్ ఆఫ్ షాలేం లైక్ చేసేది కనుక మన వాళ్ళకి టైం లేదు. ఏం లేదు, బిజీ. అంత బిజినెస్ మ్యాన్లు అయిపోయేస్తారు అనమాట.
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ కాలంలో పేతురు గారు అక్కడ వాక్యం చెప్పి 3000 మందికి బాప్తిసం ఇచ్చి మరలా ఒక పట్టణానికి వెళ్ళి వాక్య పరిచర్యకి వెళ్తున్నప్పుడు అక్కడుండే ప్రజలందరూ విన్నారు, అమ్మో పేతురు గారు వస్తున్న గొప్ప సేవకుడు, మా ఇంట్లో పక్షవాయువు కలిగిన అతను ఉన్నాడు, మా ఇంట్లో జ్వరముతో దగ్గుతూ మూలుగుతున్నాడు, మా ఇంట్లో క్యాన్సర్ వ్యాధితో ఉన్నాడు, మా ఇంట్లో కిడ్నీ ప్రాబ్లంతో ఉన్నాడు, మా ఇంట్లో హార్ట్ ప్రాబ్లంతో ఎన్నో మందులు తింటున్నా, హార్ట్ అయితే బాగోలేదు. ఇలాంటి గుంపు అంతా ఏం చేశారు, పేతురు గారు వస్తున్నారని తెలియగానే మంచాల మీదే పరుపుల మీదే వీధులకు తీసుకొచ్చారు. ఎక్కడ తీసుకొచ్చారు? వీధులకు తీసుకొచ్చారు. ఇది నేను చెప్పలేదండి, తమిళ్లో వాసిపోమంద వార్తై. அவருடைய நிழலாகிலும் వీధిகளிலே கொண்டு வந்து సంఘంలోకి కాదు, మందిరంలోకి కాదు, మీటింగ్ పెట్టే స్థలానికి కాదు, ఆయన దారిలో పోతే ఆయన నీడ పడాలా, ఆయన గాలి విసిరితే మేము స్వస్థత పొందుతామని. హల్లెలూయా! ఎంత గొప్ప కార్యాలు కదండి. అయినా వాళ్ళు తీసుకొచ్చారు పడకల మీద అండి. వాక్యం చూస్తే ఏం చేశారు, మంచాలతోనే పడకలతోనే నడవలేని వాళ్ళు కొడుక. అయితే ఈరోజు నడిచేదానికి నీకు వయస్సుండి ఏదో కొంచెం బలం ఇస్తే మందిరానికి వచ్చేదానికి కష్టం అండి. ఏంటంటే మందిరానికి వచ్చేదానికి కష్టము. నేను అన్నాను, ఫస్ట్ వాళ్ళ గృహాన్ని దర్శించాలా, చాలా దూరము మాతూరు పోవాలని. నేనంటే ఏళ్ళమని మాట్లాడటం మాతూరు అనే, ఎంతసేపు మేము రావటంలా నేను ఇక్కడ బిత్తరపోయినా. నేను ఏమైనా అంత ఉత్సాహం ఆమెకి. మేము ప్రతి మీటింగ్లకు వస్తా రాత్రిపూట కనుక 10 అయినా 11 అయినా 12 అయినా 1 గంటైనా వెళ్తున్నాము. మీరు ఒక్కసారి కారుల్స్కి వచ్చారు, ఏంది మాతూరు అంటున్నావే అని నన్ను అనేసేసింది. నేను అన్నా, లేదు లేదమ్మా, వచ్చే వాళ్ళకి వచ్చి నేను అలా చెప్పాలి, మేము వస్తల్లా రాండి ఒకసారికే, మీకేం కావాలో నేను అరేంజ్మెంట్ చేస్తా. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉత్సాహించే మాటలండి అయ్యి. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చూస్తున్న వాక్యము, అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడైనను పడవలనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. ఎంత స్పష్టంగా ఉందండి. పరుపుల మీద తీసుకొచ్చారు, మంచముల మీద ఉన్న వాళ్ళు కనుక. ఎందుకని? ఆయన అటు నడిచిపోతుంటే ఆయన నీడైనా పడాలా, మాకు స్వస్థత కలుగును అని. ఈరోజు సంఘానికి రాండి రాండి రాండి, చివరి వారం రాండి అంటే కనుక ఆహా బిజీ. పర్చేస్ చేస్తున్నారేమో 10 గంటల నుంచి పోయి షాపింగ్లకి, లేదన్నా పిండి వంటలు చేస్తున్నారేమో, ఏమో. హల్లెలూయా! దేవుడే ఎరుగు. కాబట్టి ప్రియమైన దేవుడా, ఇంతవరకు వాక్యం ముగించాలని ఆశిస్తున్నాను. ఇక్కడ చూసాము పేతురు గారి పరిచర్య ఏ రీతిగా ఉన్నది. ఆయన వాక్య పరిచర్య చేస్తున్నప్పుడు అనేకుల హృదయాల్లో నొచ్చుకున్నాయంట. ఆయన దానికి ముందే అన్నాడు, యేసు ప్రభు చెప్తాను, నా నామం ముందు మీరు ఏది అడుగుదరో అది పొందుకొరుదురు. ఆయన నామం ముందు బాప్తిస్తాలు పొందాలా. ఆయన నామం ముందు బాప్తిస్తాలు పొందిన వారు పరిశుద్ధాత్మ అనుభవాన్ని పొందుకుంటారు. కళ్ళు మూసుకుందామా? స్తోత్రం దేవా, స్తోత్రం నాయనా. నీ బిడ్డలని